నమస్కారం అండి. ఈరోజు నేను మీకు దేవునికి నైవేద్యంగా పెట్టే పంచామృతం ఎలా చేయాలో మీకు చేసి చూయించాలి అనుకుంటున్నానండి. దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చు. మనం తీసుకున్న ఎన్నో పోషక విలువలు ఉంటాయండి ఇందులో. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా బౌల్‌లో ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకొని దాన్ని బాగా గిలక్కొట్టుకోవాలి. తరువాత మనం ఎంత కన్సిస్టెన్సీ చేస్తామో దానికి అనుగుణంగా మీరు తేనె ఉంటే తేనె వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను షుగర్ వేసుకున్నాను. షుగర్ అయినా వేసుకోవచ్చు. అది బాగా గిలక్కొట్టుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. దాన్ని బాగా గిలగొట్టుకోవాలి. మీరు కరిగిచ్చైనా వేసుకోవచ్చు. నేను ఒక కప్పే చేస్తున్నానండి. దానికి అనుగుణంగా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. అది కాసేపు గిలగొట్టిన తర్వాత ఇప్పుడు పాలు మనకి ఎంత కావాలో అంత పాలు వేసుకోవాలండి. మన ఇష్టం అండి అది. నేను ఒక హాఫ్ కప్పు పాలు వేసుకున్నాను. అది అంతా మిక్స్ అయ్యేలాగా బాగా షుగరు, నెయ్యి కరిగిపోయేలాగా బీట్ చేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్నటువంటి యాపిల్ ముక్కలు, డేట్స్ ముక్కలు, బ్లాక్ గ్రేప్స్ సీడ్లెస్ వేసుకోండి. అలాగే బనానా ముక్కలు ఒక కాల్ కప్పు వేసుకున్నాను. అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అందులో కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. షుగర్ గానీ, హనీ గానీ సరిపోయేలాగా చూసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన పంచామృతం రెడీ. ఇది దేవునికి పెట్టడంతో పాటు మనం తీసుకున్న ఎన్నో పోషక విలువలు మనకు అందుతాయి. థ్యాంక్ యూ.